నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు ఎంతో ముఖ్యమన్న కలెక్టర్ లక్ష్మీష 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచన ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు టిట్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్న టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేసిన పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజం ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఓటర్ అవగాహన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండే విధంగా విద్యార్థులు చెప్పవలసిన బాధ్యత ఉందని కలెక్టర్ అన్నారు. ఓటు హక్కును ఓటర్లు చేతులు వజ్రాయుధం కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైందని ప్రతి ఓటరు మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాత ఆసుపత్రి నుండి బయలుదేరిన ర్యాలీ ప్రధాన సెంటర్ల గుండా సాగి తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే పరంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా నేషనల్ ఓటర్స్ డే పిల్లలందరినీ ఓటర్స్ అందరినీ మొబిలైజ్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. సో ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్ అనేది ఈసారి థీము. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 18 years అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటర్గా నమోదు కావడము. సో నమోదు అయిన వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో వెళ్ళి తప్పకుండా ఓటు వేయడము. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకందరికీ తెలిసే ఉంది ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన జిల్లాలు ఉన్నాయో అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓట్ గురించి ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని సో ఓటును హక్కు సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు అందజేయలేకపోయారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్ని ఇళ్లనైనా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జక్కంపూడిలోని టిట్కో ఇళ్లను టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన చివరి దశలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు ఇళ్లను అందించలేకపోయారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. టిట్కో ఇళ్లకు నిధులు కేటాయించకుండా కొద్దిపాటి పనులను కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మౌలిక వసతులు పూర్తి చేసి జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.
స్థలాలు ఇచ్చినా రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అజయ్ కుమార్తో పాటు జనసేన పార్టీ మైలవరపు నియోజకవర్గ సమన్వయకర్త అక్కల గాంధీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, సేటల్ నియోజకవర్గ సమన్వయకర్త వంశీ, కృష్ణా పెన్నా మహిళా సమన్వయకర్త మల్లెపువ్వు విజయలక్ష్మి, తిరుపతి సురేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ నాటికి, అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే 430 చదరపడుగులు, అలాగే 365 చదరపడుగు ఇల్లు కంప్లీట్ చేసి, ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు, ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక 4,500 కోట్లు హడ్కోనిచ్చి లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చు వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. పేమెంట్లు రిలీజ్ స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జకంపూడి లేఅవుట్లో మెయిన్గా 2 బెడ్రూమ్ అంటే 365 చదరపడుగులు, 430 చదరపడుగులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేమి, లైటింగ్ అయితేమి, ఎస్టీపీలు అయితేమి, తాగునీటి అయితేమి, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటినంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఉన్నాం. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది, ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జకంపూడి కాలనీ చాలా బాగుంటుంది, మంచి వాతావరణంలో చేశారు, కొండలు చుట్టుముట్టు కట్టారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ నందు దాలి బచావ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకం డిఎస్సి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అమలు చేయలేకపోతున్నామని కుంటి సాకులు చెప్పడం సమంజసం కాదని షర్మిల నిప్పులు చెరిగారు. వాగ్దానాలు చేసే ముందు విషయం తెలుసుకోకుండా ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి వరకు ఒక వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని షర్మిల అన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం వహించి పోరాటం చేస్తామన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ చేపట్టింది. ఆ క్యాంపెయిన్ పేరు సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఇది క్యాంపెయిన్ అని ఎందుకంటున్నాము అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ 6కి దిక్కు లేకుండా పోయింది. అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ 6 ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు
సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ ఉందా? సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక ఓడిమల్ల. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని 23వ డివిజన్ కార్పొరేటర్ బాలస్వామి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు ప్రజలు సేవ చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా 23వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ బాలస్వామి ఆధ్వర్యంలో సూర్యారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా రవితేజ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్ బాలస్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైందని, ప్రతి ఓటరు మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రజలు హామీలను నమ్మి ఓట్లు వేయడంతో 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. టీడీపీ సీనియర్ నేత ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే రాజకీయ పార్టీలనే ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ఎన్నికలో ఓటర్లు విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యారావుపేటలో వివిధ ప్రధాన సెంటర్ల గుండా అవగాహన ర్యాలీ సాగింది. విజయవాడ సెంట్రల్ నియోజక 23వ డివిజన్ స్థానిక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా కార్పొరేటర్ అయిన నెల్లిబండ్ల బాలస్వామి గారి కార్యాలయం నందు జాతీయ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున యువకులందరితో కూడా చేపట్టడం చాలా అభినందిస్తూ ఉన్నాను. ఆనందకరంగా ఉంది. మరి ప్రతి ఒక్క యువత కూడా మన దేశ దిశ నిర్దేశించేది ఓటు. మరి 5 సంవత్సరాలు మనం పరిపాలించేది ఎవరనేది మన ఓటు హక్కు అనేది దాంతో నిర్ణయించుకునే పరిస్థితి. అలాంటి ఒక ఓటు హక్కుని మనందరం కూడా తప్పకుండా కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువతి కూడా అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకుంటూ రేపు మన యొక్క ప్రతి ఒక్క కార్యాచరణ ఎవరైతే మన నాయకులు ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాళ్ళందరినీ కూడా శుద్ధిగా పరిశీలించుకొని, ఎందుకంటే చూసాం గత 5 సంవత్సరాలు జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా మరి భారతదేశం మొత్తం కూడా ఈ ఓటర్స్ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బోండా ఉమా గారి తనయుడు మా యువ నాయకుడు బోండా రవితేజ గారి ఆధ్వర్యంలో 23వ డివిజన్ సూర్యారావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఓటర్స్ దినోత్సవ అవగాహన ర్యాలీని మరి రవితేజ గారు ప్రారంభించడం జరిగింది. యువతంతా కూడా 18 సంవత్సరాలు నిండిన యువతంతా కూడా ఓటు హక్కు ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు వినియోగించాలని చెప్పి కోరుకుంటూ భారతదేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా మరి మనం ఓటు ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఓటర్స్ దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్ మా కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాము. యువతంతా కూడా ఓటు హక్కు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని మరి అలాగే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారు కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని. ఓటర్స్ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా నూతన ఓటర్స్ని యువతీ యువకుల్ని జాయిన్ చేసుకుంటంతో పాటు ఎన్నికలలో ఓటు మిస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుంటూ ప్రజలని ఓటర్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం ఈనాడు నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు 23వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బాలస్వామి గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా యువ నాయకుడు బోండా రవితేజ గారు పాల్గొని ప్రారంభించినటువంటి ఈ అవగాహన ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బు కన్నా పొదునైనటువంటి ఆయుధం ఓటు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కూటమి ప్రభుత్వం మేలు చేయకపోగా అబద్ధపు హామీలతో మోసం చేస్తుందని విమర్శించారు.
రానున్న కాలంలో క్రైస్తవులు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ నెలల్లో 2 రోజుల క్రితం డేటు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక సర్క్యులర్ రాష్ట్రమంతా పంపించడం జరిగిందన్నారు. ఆ సర్క్యులర్లో 2,42,88,000 రూపాయలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు మోటార్ వెహికల్ కొనుగోలుకు చేయుటకు ఈ రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ వారికున్న అర్హతకు లోబడి ఈ మొత్తాన్ని ఒకరికొకరు ₹1,00,000 సబ్సిడీ రూపంలో అందించాలని ఆ సర్క్యులర్ యొక్క సారాంశమని తెలిపారు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న క్రైస్తవ సమాజంలో 242 మందికి లబ్ధి చేకూర్చి క్రైస్తవులందరికీ మేమేదో చేశామనే విధంగా చర్యలు చేపట్టడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ 242 మందికి లబ్ధిదారులను కూడా ఈ ప్రభుత్వం కూటమికి చెందిన క్రైస్తవ కార్యకర్తలకే వినియోగించే విధంగా అప్పుడే నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని 2024-25 ఫైనాన్షియల్ సంవత్సరంలో క్రైస్తవులకు 151 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తిగా వస్తున్నా ఇంతవరకు అమౌంట్ ఏ విధంగా మీరు శాంక్షన్ చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు పాస్టర్లకు ప్రతి నెల ఇచ్చే 5,000 గౌరవ వేతనం ఇప్పటి వరకు అందించలేదని, కనీసం క్రిస్మస్ సందర్భంగా కూడా ₹1 కూడా విడుదల చేయలేదని, మరియు క్రిస్మస్ కానుకను క్రైస్తవులందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రులు మాటలు చేతల రూపం దాల్చలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కమిటీల నియామకంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర విభాగానికి ఉపాధ్యక్షులుగా శ్రీ గ్యారా హనూక్ గారిని నియమించడం అయింది. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్కి అధ్యక్షులుగా సుధాకర్ గారిని నియమించడం జరిగింది. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు 2 రోజుల క్రితం ఒక సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే క్రిస్టియన్స్కి సంబంధించి 2,42,88,000 రూపాయలని క్రిస్టియన్స్కి సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు మరియు మోటార్ కార్లు కొనుగోలు చేయడానికి సంబంధించి ఆ యొక్క నిధుల్ని మేము రిలీజ్ చేస్తున్నామని ఆ సర్క్యులర్లో వారు ఉటంకిస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులందరికీ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ మరి ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి ఇప్పటి వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు అయినటువంటి జాన్ వెస్లీ గారు చాలా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. రెండవదిగా ఒక వైస్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీది మరి గత 25 సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజంలో మరి చేసినటువంటి సేవలను గుర్తించి ఈ రోజున నాకు క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ వైస్ చైర్మన్గా మరి యొక్క బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని మరి పార్టీ కొరకు అలాగనే క్రైస్తవుల కొరకు నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను 100%. అది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని దాన్ని ఒమ్ముగాకుండా చూసేటువంటి విధంగా మేము ముందుకెళ్తామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఇప్పుడు బడ్జెట్ కేటాయించినటువంటి దానిని బట్టి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్రైస్తవులకు అన్యాయం చేస్తూనే వస్తుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నగరంలోని ఆటో డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తున్నామని రవాణా శాఖ డీటీసీ మోహన్ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆటో డ్రైవర్లకు రవాణా శాఖ
డిటిసి మోహన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివేగం, ఓవర్లోడ్ లేకుండా నగరంలో ఆటోలు నడపాలన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులను దింపేటప్పుడు రోడ్డు పక్కనే ఆటోని ఆపాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. నగరంలో కేవలం 8,650 ఆటోలకి మాత్రమే అనుమతి ఉందన్నారు. అనుమతి లేకుండా నగరంలో తిరుగుతున్న ఆటోలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రహదారి భద్రతా వారోత్సవాల్లో 10వ రోజు మనం ఈరోజు ప్రతిరోజు కూడా అన్ని రకాల వాహనదారులకు అందరూ కూడా మనం ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈరోజు స్పెసిఫిక్గా విజయవాడ నగరంలోని ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. IFTU యూనియన్ సంబంధించిన వాటితో వీళ్ళందరికీ కూడా వారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, వీళ్ళు ప్రయాణికులతో ఎలాగ మెలగాలి, మరి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓవర్లోడింగ్ చేయకుండా పోవడము, అలాగే ప్రయాణికులతో మర్యాదగా బిహేవ్ చేయడము, అట్లాగే ఫేర్స్ ఎక్సెస్గా కలెక్ట్ చేయకపోవడం, అన్ని విషయాల గురించి కూడా, అట్లాగే లగేజీలు ఆటోలుగా తిరగకపోవడము, అట్లాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి పర్మిషన్లో ఉన్న 8,650 ఆటోలు తప్ప మిగిలిన ఆటోలకి విజయవాడ నగరంలో ప్రవేశం లేకుండా చేసే విధానాన్ని గురించి, అలాగానే తిరిగిన వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో అందరినీ కూడా చైతన్యవంతులు చేసి మన విజయవాడ నగరంలో ప్రమాదాలు తగ్గించుకోవడానికి రవాణా శాఖ, పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమాల్లో దాదాపు 400 నుంచి 500 మంది ఆటో డ్రైవర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ భద్రతా నియమాలను పాటించాలని, మరి అలాగే మీ ద్వారా విజయవాడ నగర ప్రజలకి, ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది, రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించండి, హెల్మెట్లు ధరించండి, సీట్ బెల్ట్లు ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడింగ్ వెళ్ళకండి. ఈ 6 నినాదాలతోనే మన రవాణా శాఖ ప్రమాదాలతో, మానవ తప్పిద ప్రమాదాలను 80% తగ్గించడానికి మేము కృషి చేస్తున్నాం. కనీసం ఈ సంవత్సరం ఒక 25 నుంచి 50% ప్రమాదాలు తగ్గించి, ఒక గత సంవత్సరం చనిపోయిన 430 మంది కాకుండా ఈసారి కనీసం 200 మంది ప్రాణాలు కాపాడాలని పోలీస్ శాఖ, రవాణా శాఖ కృషి చేస్తున్న భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 26 రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీల కుల గణన ఏర్పాటు లక్ష్యంగా కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ నివాసంలో ఢిల్లీలో ఫిబ్రవరి 6వ తేదీన జరగనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలపై గత 5 దశాబ్దాలుగా పోరాడుతున్న జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి బీసీల సమస్యలను తీసుకువెళ్లాలన్నారు. వారి సూచనల మేరకు బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చేసిన తీర్మానాలను తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు హాజరవుతారన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సమావేశానికి ప్రాచుర్యం సంతరించుకుందన్నారు. గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేక పదవులు చేసిన తనకు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తనకు బాధ్యతలు అప్పచెప్పిన కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సంక్షేమ సంఘం నాయకులు రంగు విక్రమ్, కర్రీ వేణుమాధవ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో చేపట్టనున్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం అవ్వాలని కోరారు. బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలన్నారు. అదేవిధంగా బోను దుర్గా నరేష్ జన్మదిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ గా రంగు విక్రమ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీను, పెంట సాయి కిరణ్, పోతిన వరప్రకాష్, పొట్నూరి దుర్గా ప్రసాద్, గడ్డం బాజీ తదితరులు పాల్గొన్నారు. దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని.
ముఖ్యంగా ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 2000 పైన ధర్నాలు చేసి ఈ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఆయన. అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే రేపు 6వ తారీఖున ఏపీ భవన్లో దాదాపు 26 రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో గతన్నడు జరిగిన విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పుట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏ కుల సంఘ నాయకులు కానీ ఎటువంటి సంఘాలు కానీ చేపట్టినంత ప్రెస్టీజియస్గా దీన్ని కృష్ణయ్య గారు తీసుకొని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఒక భాగం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో పదవులు చేపట్టాము. ఫైనల్గా నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం, వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేయమని చెప్పడం నిజంగా చెప్తా ఉన్నాం. ఇది నిజంగా రేపొద్దున అది సక్సెస్ అయితే చరిత్రలో అందరితో పాటు నాది ఒక పేరు ఉంటుందని వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బోన దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రేపు జరగబోయే 6వ తారీఖు జరగబోయే హలో బీసీ చలో ఢిల్లీ ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 6వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన నరేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 500 మంది వరకు ఢిల్లీ మన ఏపీ భవన్కి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్నామండి. ఆర్ కృష్ణయ్య గారు మన నరేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత మన నరేష్ గారికి అప్పచెప్పి వాళ్ళ ఒక 500 మందిని వరకు తీసుకెళ్లే బాధ్యత నరేష్ గారికి అప్పచెప్పడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇక్కడ మా స్టేట్ ఇన్ఛార్జ్ గారు బోన దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలందరూ ఇక్కడికి మేము రావడం జరిగిందండి. రేపు పొద్దున్న అక్కడ రేపు 6వ తారీఖు నాడు చలో ఢిల్లీ అనే కార్యక్రమానికి విరివిగా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అక్కడికి ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ వస్తున్నారు. అందరూ కూడా వచ్చి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము చేసే కార్యక్రమాన్ని దాన్ని అక్కడ ఏపీ భవనం ముందు మేము చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా మీ ఇక్కడి నుంచి మీ ఇదే సభా వేదికగా మీ దగ్గర పిలుపునిస్తున్నామండి. సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోన దుర్గా నరేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా రేపు 5, 6 తారీఖుల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి రౌండ్ టేబుల్ సమావేశం హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ మరి ఇక్కడ గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీసీ సంఘాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి సభలు ఊరేగింపుల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఒరవడిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని మరి నరేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రేపు భవిష్యత్తు ఉద్యమాలకి సంసిద్ధం కావాలని చెప్పి ఢిల్లీ ఓబీసీ ఇన్ఛార్జ్ వేణుమాధవ్ పిలుపునిస్తా ఉన్నాడు. సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్లస్ రాష్ట్ర అధ్యక్షుల వారైన బోన దుర్గా నరేష్ గారి జన్మదినం సందర్భంగా మా రాష్ట్ర మహిళల అందరి తరపున కూడా నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు బోన దుర్గా నరేష్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫిబ్రవరి 6న ఏపీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం 250 మంది ఎంపీల మధ్య అన్ని రాష్ట్రాల ఎంపీలతో నుంచి రేపు ఎవ్వరు కూడా పెట్టని ఘనత మా బోన దుర్గా నరేష్ గారే చేస్తున్నారు. సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1 కోటికి పైగా సభ్యత్వాలతో జాతీయ పార్టీలు సైతం సాధించలేని విజయాన్ని టీడీపీ సొంతం చేసుకుందన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పలువురు పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నేతలకు జీవితకాల సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడమే కాకుండా ప్రతి 2 ఏళ్లకోసారి పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకోవడం టీడీపీకి పరిపాటి అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగిస్తూ తెలుగుదేశం చట్టాన్ని గౌరవిస్తుందని ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి గారి పాలనలో ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఎంత క్షీణింపజేశారో మనందరికీ అర్థమవుతోంది. అనేక సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ నగరానికి వెళ్ళి అనేకమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ నగరం లేదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం దాని యొక్క ప్రతిష్టని ఆకాశాన్ని తీసుకెళ్లిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఈ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి దావోస్ చంద్రబాబు గారు వెళ్ళటం, వాళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి, ఇవాళ ఉన్న అవసరాలు, అక్కడున్న సదుపాయాలు, అక్కడున్న అనేకమైన వసతులు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసులో మరలా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి పక్కన కూర్చుని ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇప్పుడు ఉన్న విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళందరూ కూడా మేమున్నాం మీ వెనక, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన కంపెనీలు పెట్టడానికి మేము తప్పకుండా ముందుకు వస్తాం, మరలా వచ్చి మీతో మీ రాష్ట్రంలో వచ్చి మీతో మాట్లాడతామని చెప్పారంటే మరి దాని వెనక ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్, పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోందని రోజా దుయ్యబట్టారు. వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా మెయింటైన్ చేశారు. 3 పోర్టులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తీరుతో దావోస్లో ₹1 పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్దాలు చెప్పారు. అబద్దాలు, కట్టుగదులు, పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్లోనూ అదే తరహా మభ్యపెట్టాలని చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారని రోజా చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు, సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ, కార్మిక, సామాన్య, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రాలలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘ జేఏసీ అధ్యక్షుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతులను దారుణంగా మోసగించిందన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు. అన్ని వర్గాల వారిని కేంద్రంలో ఉన్న బీజేపీ దారుణంగా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ఊసే లేదని అన్నారు. ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే వరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, సామాన్యులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వడ్డే విజ్ఞప్తి చేశారు. తారీఖు ప్రాధాన్యత మనందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మనమంతా కూడా కలిసి ఆమోదించుకున్నటువంటి రోజు. ఆ రోజు రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం దేశంలో సంపద సమానమైనటువంటి పద్ధతిలో ప్రజలందరికీ చెందాలి అని. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద కార్పొరేట్లకు మాత్రమే చెందాలి అని చెప్పి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి పని చేస్తుంది. సంపదను సృష్టించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ చెందాల్సినటువంటి సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికోసమే 3 చట్టాలు తెచ్చింది. ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి సుదీర్ఘమైన 26న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ భారత రాజ్యాంగంలో భారత ప్రజానీకం మొత్తం అందరికీ కూడా కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా 50 మందికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా, అభివృద్ధి చెందేటట్టుగా పరిస్థితులు కల్పించబడతాయి. ఆ విధంగా పరిపాలన సాగాలి అని చెప్పి ఆ రాజ్యాంగంలో ఆ మహానుభావులందరూ కూడా ఆశించారు, కోరుకున్నారు. కానీ ఆచరణలో ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, అన్ని వర్గాలకి కూడా పరిస్థితులు రోజు రోజుకి కూడా ఇంకా దిగజారుతూ ఉన్న పరిస్థితులు నడుస్తూ ఉంటే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ధనవంతులు మరింత ధనవంతులుగా, కోటీశ్వరులు మరిన్ని కోట్లకు అధిపతులుగా పెరిగిపోతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ, ఇది తగదు. రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి, సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం జరగాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి అని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రత్యేకంగా భారత రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ ధరల నిర్ణయం ఏదైతే ఉందో దాని మూలన దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఏటా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు ఎంతో ముఖ్యమన్న కలెక్టర్ లక్ష్మీషా. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచన. ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు టిట్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్న టిట్కో చైర్మన్ అజయ్ కుమార్. గత వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేసిన పీసీసీ చీఫ్ షర్మిల.
ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.